ఈ దత్తత కానీ జరిగిపోతే నేను నా కొడుకు అన్యాయమైపోతాం. కుదిరితే దత్తతను ఆపాలి, లేదా కుదిరినంతసేపు ఆలస్యం అయ్యేలా చెయ్యాలి. పిన్ని ప్లీజ్ పిన్ని కూర్చోండి. కేదార్ని దత్తత తీసుకోవడం నాకిష్టం లేదమ్మీ, ఇష్టం లేదమ్మీ. అన్నీ మాట్లాడుకొని ఒక మాట అనుకునే కదా పిన్ని ఈ ఏర్పాట్లన్నీ చేశాం. ఇలా ఆఖరి నిమిషంలో చేయనంటే ఎలా? మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నామా? మీరు మాట్లాడారు, మేము విన్నాము. మీరు నిర్ణయం తీసుకున్నాము అని మమ్మల్ని ఆ నిర్ణయానికి తల వంచమని చెప్పుండారు. వైజయంతి, ఇంత దూరం వచ్చాక ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ కార్యక్రమం ఏదో జరిపిస్తే ఇంతటితో సమస్యలన్నీ తీరిపోతాయి. మీ సమస్యలు తీరిపోతాయేమో మావయ్య, ఇంట్లో చాలా సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు ఇల్లు మాత్రమే వాళ్ళ కంట్రోల్లో ఉంది. రేపటి నుంచి బిజినెస్ అన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. అయినా యువరాజ్ స్థానంలోకి ఎవరో వస్తున్నారంటే మాకే అదోలా ఉందన్నయ్య. నీకేంటన్నయ్య, ఏం అనిపించట్లేదా? అసలు బాధగా కూడా లేదా? బాధనా? కేదార్ని దత్తత తీసుకుంటున్నందుకు ఆ మనిషి సంబరపడిపోతా ఉంటే బాధ అంటావింది మరిది? ఎవరు ఎన్ని చెప్పినా ఈ దత్తత జరగదు, దత్తత జరగదు, దత్తత జరగదు. ఈ దత్తత ఎందుకు చేస్తున్నానో తెలుసు, చేయకుంటే ఏమవుతుందో తెలుసు. అన్నీ తెలిసి మళ్ళీ ఇలా మాట్లాడితే మీకేం చెప్పాలో తెలియడం లేదు. చూడు వైజయంతి, ఈ దత్తత కార్యక్రమం ఎవరి ఇష్టానికో సంతోషం కోసమో జరగట్లేదు. మన బిజినెస్ని కాపాడుకోవడానికి తప్పక వేరే దారి దొరక్క చేస్తున్నది. అయినా యువరాజ్ ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు. అలాంటప్పుడు మన ముందున్న సమస్యకి పరిష్కారం కోసం చూద్దామా, లేదా సమస్య దగ్గర అందరం ఆగిపోదామా? కౌశికి, ఒకసారి చూడు. అక్క అక్క, నేను బతికే ఉన్నాను అక్క, నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను, నేను బతికే ఉన్నాను. పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదక్క. బయట ఏం జరుగుతుందో నాకు తెలియదక్క, కానీ వీళ్ళని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ప్లీజ్ అక్క, దయచేసి వీళ్ళ నుంచి నన్ను కాపాడక్క. ఈ వీడియో కూడా వాళ్ళకి తెలియకుండానే పంపిస్తున్నాను. నేను ప్రాణాలతోనే ఉన్నాను. దయచేసి పోలీసుల నుంచి నన్ను కాపాడండి. ప్లీజ్ ప్లీజ్. అయ్యో, ప్లీజ్ అక్క. ఎప్పుడొస్తాడో ఎక్కడున్నాడో అన్నావు కదమ్మీ. నా కొడుకు పోలీసుల దగ్గర ఉన్నాడు. పోలీసుల నుంచి కాపాడి తీసుకొస్తే మన అబ్బోడిని కాపాడుకోవచ్చు, కంపెనీని కూడా కాపాడుకోవచ్చు. మరైతే ఈ దత్తత కార్యక్రమం చేయాల్సిన అవసరమే లేదు. యువరాజ్ బ్రతికే ఉన్నాడనడానికి ప్రూఫ్ కూడా ఉంది. ఇక కొత్త సీఈఓతో పనేంటి మనకి? అంతే కదన్నయ్య. కౌశికి, ఈ వీడియో చూపించి విషయం చెప్పి బెనర్జీతో నేను మాట్లాడతాను. కొంత టైం తీసుకుంటాను. ఆ లోపు యువరాజ్ తిరిగి వస్తాడనే నమ్మకం నాకుంది. అలాంటప్పుడు ఈ దత్తత అనేది అవసరం లేదు.
పంతులు గారు, దత్తత కార్యక్రమం ఆగిపోయింది. మీకు రావాల్సిన సంభావన మీకొస్తుంది. మీరు బయలుదేరండి. అలాగేనమ్మా. ఇదిగో అమ్మి, నా అబ్బోడు వస్తాడు. ఇదంతా జేడీ వల్లనే జరుగుతుంది. నా తమ్ముణ్ణి దాచిపెట్టి ఇన్ని నాటకాలు ఆడేవు కదా జేడీ. నా తమ్ముణ్ణి తీసుకొచ్చి నా కప్ప చెప్పే వరకు నిన్ను వదలను జేడీ, వదలను జేడీ, వదలను జేడీ. కేదార్, ఈ దత్తత అనేది అవసరం లేదు. సారీ కేదార్, ఇవాళ దత్తత జరుగుతుందని మాటిచ్చి నిలబెట్టుకోలేకపోయాను. యువరాజ్ వీడియో పెట్టి దత్తత కార్యక్రమాన్ని ఆపుతాడనుకోలేదు. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్. బాయ్, నువ్వు నిజంగా తోపు బాయ్. అంతా అయిపోయింది. నేను లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న టైంకి ఏం ఎంట్రీ ఇచ్చావు బాయ్. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళకపోతే కేదార్ ఆ ఇంటికి కొడుకైపోతాడు. ఆస్తి మొత్తం పోతుంది. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళడం కావాలా? ఆ దత్తత కార్యక్రమం ఆగిపోవడం కావాలా? నేను వెళ్లకుండా ఎలా ఆగుతుంది? ఈ దత్తత అనేది అవసరం లేదు. కేదార్ దత్తత కార్యక్రమం అవుతుందనగానే నేను బయటికి వస్తాను అని ఎదురు చూస్తున్న జేడీకి నేను లేని సమయంలో ఎలా అయినా కేదార్ని ఇంటి వారసుని చెయ్యాలని చూసిన జగదాత్రికి ఒక్కటే దెబ్బతో ఏం షాక్ ఇచ్చారు బాయ్. ఒకటే దెబ్బకి 2 పెట్టాలు ఫినిష్. నీ ఆనందం ఇవాళ రెట్టింపవుతుందనుకున్నాను, కానీ ఇలా బాధలా మారుతుందనుకోలేదు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి దాత్రి? అయినా నువ్వేమన్నావు? దత్తత జరిగినా కూడా మనం సగం గెలుపు మాత్రమే అని మరెందుకు బాధపడుతున్నావు? నువ్వు నా పక్కనున్నావు, నాకది చాలదా? నిజం ఇవాళ కాకపోతే రేపు బయటపడుతుంది. నా ఆలోచన దత్తత జరగలేదనే దాని గురించి కాదు, యువరాజ్ వీడియో పెట్టడం గురించి. పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదు. యువరాజ్ తనని పోలీసులే దాచారని చెప్పి మనల్ని అన్ని వైపుల నుంచి లాక్ చేసేశాడు. ఇప్పుడిక ప్రపంచమంతా యువరాజ్ మాటల్ని నమ్మి యువరాజ్ని అప్పచెప్పమని మనపై ప్రెషర్ పెరుగుతుంది. పోలీస్ కస్టడీలోనే ఉన్న వజ్రపాటి యువరాజ్. పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదక్క. సాధు సార్, జై హింద్ సార్. జై హింద్. యువరాజ్ వీడియో చూసారా మీరు? ఇందాకే చూసాం సార్. దత్తత ఆపడానికి నేరుగా వస్తాడనుకున్నాను, కానీ ఇలా వీడియో పెడతాడనుకోలేదు సార్. వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోతుంది. పైవాళ్ళు కానీ ఆ వీడియో నిజమని నమ్మితే యువరాజును అప్పచెప్పమని మన మీద ప్రెజర్ తీసుకొస్తారు. అవును సార్, మనకిప్పుడు సాధ్యమైనంత త్వరగా యువరాజ్ని పట్టుకోవడం తప్ప మనకి వేరే ఆప్షనే లేదు సార్. మా ఫ్యామిలీ వాళ్ళ తరపు నుంచి యువరాజ్ ఏమైనా ట్రాక్ చేయొచ్చేమో అని చూస్తాం సార్. సరే, యువరాజును బయటికి తీసుకొచ్చి జనాల ముందు పెడితేనే పోయిన డిపార్ట్మెంట్ పరువు తిరిగి కాపాడుకోగలుగుతాం. ఓకే సార్. నువ్వు కేడీ వెంటనే బయలుదేరి ఇమీడియట్గా ఆఫీస్కి వచ్చేసేయండి. ఓకే సార్.
పోలీసులు యువరాజ్ని వాళ్ళ కస్టడీలోనే ఉంచుకొని ఎందుకు ప్రపంచానికి అబద్ధం చెప్తున్నారు? కమలాకర్ బాబాయ్ వాళ్ళు ఆ వీడియోతో అక్కని రెచ్చగొట్టి ఖచ్చితంగా స్టేషన్కి తీసుకొస్తారు దాత్రి. అవును కేదార్, యువరాజ్ చీకట్లో ఉండి ఆటలు బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు మనం యువరాజ్ కంటే ఒక అడుగు ముందుకు వేస్తేనే యువరాజ్ మీద గెలవగలం. లేదంటే యువరాజ్ మన కళ్ళ ముందే తప్పించుకుని తిరుగుతున్నా మనమేమీ చేయలేము. పదదాత్రి వెళ్దాం. నువ్వు బతికున్నావు, పోలీస్ కస్టడీలో ఉన్నావని తెలియగానే జేడీ మీద ప్రెషర్ ఇంకా పెరిగిపోతుంది. నిన్ను తీసుకొచ్చి అప్పచెప్పమని ఒకవైపు హ్యూమన్ రైట్స్ వాళ్ళు, మరోవైపు డిపార్ట్మెంట్, ఇంకోవైపు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకటేసారి ప్రెషర్ చేస్తారు. నువ్వెక్కడున్నావో తెలియక, నిన్ను ఎలా పట్టుకోవాలో అర్థం కాక ఆ జేడీ నీళ్లలోంచి బయటపడ్డ చేపల గిలగిలా కొట్టుకుంటుంది. అప్పుడు ఆ జేడీని చావు దెబ్బ కొడతా. చీకట్లో ఉంటూ వెలుగుని శాసించాలంటే ఎంత తెలివి, తెగింపు, సమయస్ఫూర్తి ఉండాలో ఇవాళే అర్థమైంది బాయ్. ఇవాళ మీ మీద రెస్పెక్ట్ చాలా పెరిగిపోయింది బాయ్. ఆటకే ఇంత ఆనందపడిపోతే ఎలా? నేనింకా వేట మొదలు పెట్టనే లేదే. ఎల్సిసు హలో నిషి, ఏమండి, మీరు పెట్టిన వీడియో వల్ల ఇక్కడ దత్తత కార్యక్రమం ఆగిపోయింది. తెలుసు నిషి, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మ వాళ్ళు హ్యాపీనా? చాలా సంతోషంగా ఉందిరా అబ్బోడా. యాడ దత్తత జరిగిపోతుందోనని ఎంత భయపడినానో తెలుసా? చాలా తెలివైన పని చేసావు యువరాజ్. ఇక ఎప్పటికీ దత్తత అనే మాట మన ఇంట్లో వినపడదు. నేనుండగా వాడు ఎప్పటికీ మన ఇంట్లో అక్క తరపున ఒక అతిథిగానే ఉంటాడు తప్ప వాడిని మన ఇంటి వారసుడిగా గడప కూడా తొక్కనివ్వను. యువరాజ్, నువ్వు ఇప్పుడు ఇంకా ఇంటికి తిరిగి వచ్చేయచ్చు కదా. పోలీసుల వల్ల నీకు ఎలాగో ప్రమాదం ఉందని అందరికీ అర్థమైపోయింది కదా. నీకు బెయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. అవునబ్బోడా, ఇంకా దాక్కోడాలు, దొంగతనంగా వేరే దేశాలు వెళ్ళడాలు ఇంకెందుకు? లేదమ్మా, నేను బయటికి రాగానే ఆ జేడీ నన్ను ఏదో ఒకటి చేసి బెయిల్ రాకుండా చేస్తుంది. ఈ కేసు ఉన్నన్ని రోజులు జేడీ నన్ను వదలదు. మరైతే ఇప్పుడేం చేద్దాం? ఇలాంటి టైంలో మీరు కానీ సైలెంట్గా ఉంటే అందరికి అనుమానం వస్తుంది. మీరు మీడియాలో, పోలీస్ స్టేషన్లో గొడవ చేయండి. నన్ను అప్పచెప్పమని ప్రెషర్ తీసుకుని రండి. అట్ట చేస్తే ఏమొస్తుందబ్బోడా? డిపార్ట్మెంట్ అంతా ఆ జేడీనే యువరాజును దాచిందని బలంగా నమ్ముతారు. ఆ ప్రెజర్లో జేడీ ఇంకా తప్పులు చేస్తుంది. వాటిని మనం మనకి అనుకూలంగా మార్చుకోవాలి. సరే యువరాజ్, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి రచ్చరచ్చ చేస్తాం. సరే అమ్మాయి, బాయ్. ఇవాళ మనం చేసే రచ్చకి అందరికీ రీసౌండ్ ఒక రేంజ్లో రావాలి. అదే పదండి పదండి మావయ్య. యువరాజ్ వీడియో పెట్టి మనల్ని సమస్యల్లోకి నెట్టేసిన ఒక విధంగా మనకు మంచి చేశాడు. అవును సార్, మేము యువరాజ్ని ఎన్కౌంటర్ చేశామని మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు యువరాజ్ బతికే ఉన్నాడని తనే వీడియో పెట్టాడు. ఇప్పుడిక మమ్మల్ని సస్పెండ్ చేయడానికి రీజన్ ఏం లేదు కదా సార్. మా మీదున్న సస్పెన్షన్ తీసేస్తున్నారు కదా సార్. యా, అది చెప్పడానికే మిమ్మల్ని రమ్మని చెప్పాను. సస్పెన్షన్ టెర్మినేట్ చేస్తున్నట్టు లెటర్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ వద్దు జేడీ. యువరాజు కావాలి. హయ్యర్ అఫీషియల్స్తో గొడవ పడి మరీ మీ మీద సస్పెన్షన్ని క్యాన్సిల్ చేయించాను. హెచ్ఆర్సీ వాళ్ళ నుంచి పైనుంచి ప్రెజర్ రాకముందే యువరాజుని పట్టుకోవాలి, లేదా అతను మన కస్టడీలో లేడు అని ప్రూవ్ అన్న చేయాలి. ఓకే సార్. అమ్మి కౌశికి,
ఇవాళ ఆ జేడి సంగతేంటో చూసే పోదాం. మన అబ్బోడిని బంధించి ఇన్ని రోజులు ఆటలాడుతుందా? యువరాజ్ ఎక్కడున్నాడో ఆ జేడీ నోట్ నుంచి చెప్పాకే నేను వెనక్కొస్తాను పిన్ని. రండి. పదండి. మేడం ప్లీజ్ ఆగండి. ప్లీజ్ పక్కకు జరగండి. ఆగండి మేడం. మేడం చెప్పేది వినండి. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ జేడీ ఎక్కడా? రమ్మనండి బయటికి. నా తమ్ముడిని కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా దాస్తోందా? రమ్మని చెప్పండి. మేడం మేడం కౌశికి వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు మేడం. మీరు వెళ్ళండి. షూర్ సార్. మర్యాదగా చెప్తున్నాను, ఆ జేడీని పిలువు. ఏంటి అడుగుతుంటే తెల్లమొహం వేసుకొని చూస్తున్నావు? మా ఆయన వీడియో పెట్టగానే మేము వస్తాము, మేము ప్రశ్నలు అడుగుతాము అని సమాధానం చెప్పలేక పారిపోయిందా విజేడి? నేను పరిగెత్తే టైపు కాదు నిషిక, పరిగెత్తించే టైపు. ఇది నీ ఇల్లు కాదు. ఎలా అరిచినా మాట్లాడినా చెల్లడానికి. ఇక్కడ నీకేదన్నా కావాలంటే చిన్నగా అడగాలి, అరవకూడదు. అక్క నేను బతికే ఉన్నాను అక్క. పోలీసులు నన్ను గదిలో బంధించారు. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడం లేదక్క. బయట ఏం జరుగుతుందో నాకు తెలియదక్క. కానీ వీళ్ళని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నన్ను ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. ఈ వీడియో కూడా వాళ్ళకి తెలియకుండానే పంపిస్తున్నాను. నేను ప్రాణాలతోనే ఉన్నాను. దయచేసి పోలీసుల నుంచి నన్ను కాపాడండి. మేం కూడా చూసాం. యువరాజ్ కి బిజినెస్ తో పాటు యాక్టింగ్ కూడా బాగా నేర్పించినట్టున్నారు. చాలా న్యాచురల్ గా చేశాడు. జేడీ ఏంటి తమాషాలు చేస్తున్నావా? నా తమ్ముడిని కిడ్నాప్ చేసి దాచి మళ్ళీ నువ్వే నాటకాలు ఆడుతున్నావా? తమాషాలు చేస్తోంది, నాటకాలు ఆడుతోంది యువరాజ్ కౌశికి గారు. యువరాజ్ మా దగ్గర లేడు. ఉంటే ఇన్ని రోజులు మీ అందరి నుంచి యువరాజ్ని దాచాల్సిన అవసరం మాకు లేదు. మా ఆయనకి కూడా నాటకాలు ఆడాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, మర్యాదగా మాటలతో అడుగుతున్నాను. యువరాజును మాకు అప్పచెప్పండి, లేదంటే హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. చూడండి కమలాకర్ గారు, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మా సమాధానం నిర్ణయం మారదు. అయినా మాకు కొంచెం టైం ఇస్తే నిజమేంటో మేము బయట పెడతాం. ఒక జీవితకాలం సరిపోతుందా, లేకపోతే అది కూడా సరిపోదా సార్? నా తమ్ముడిని అరెస్ట్ చేసి ఎన్ని రోజులైంది? పోలీస్ స్టేషన్ నుంచి మీరు తప్పించి ఎన్ని రోజులైంది? ఇంకా ఎన్ని రోజులు కావాలి సార్? వీళ్ళిలా చెప్తే వినరు వదినా. నా భర్తని నాకు అప్ప చెప్తారా, లేకపోతే మీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటారా? అయ్యో అమ్మి, పిచ్చి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకు నిష్క. గొడవ చేయకుండా ముందిక్కడి నుంచి వెళ్ళండి. చాలు. మాటలతో అడిగి చూసా, బెదిరించి చూశాను, బతిమలాడి కూడా చూశాను. మీరు నా భర్తని బతికుండగా నాకు అప్ప చెప్పారని నాకు అర్థమైపోయింది. నా భర్త లేని జీవితం నాకొద్దు. మీరు నా భర్తని చంపేసే లోపు నేను చచ్చిపోతాను. గుర్తుపెట్టుకో జేడి, నా చావుకి మాత్రం నువ్వే కారణమవుతావు. అమ్మి, అయ్యో అమ్మి. అమ్మి నిషిక, కౌశికి,